తిరువురు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రోజుకొక వివాదం. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల్లోనే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఒక స్థలం విషయంలో, ఒక బిల్డింగ్ విషయంలో అక్కడ వెహికల్స్ తీసుకువెళ్ళి, ఇది జేసీబీ తీసుకువెళ్ళి అక్కడ దాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏదైతే ఈ వైన్ షాపులకు సంబంధించి కూడా హడావిడి చేశారు. బెల్ట్ షాపులు ఎక్కువైపోతున్నాయని చెప్పి హడావిడి చేశారు. సో దానికి సంబంధించి మరి ఆయనకు కమిషన్లు రావడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీలో వర్గాలు ఉన్నాయి. సో మరొక వర్గం ఈయనను అడ్డుకుంటున్నారు, ఈయనకి రాకుండా వాళ్ళే కమిషన్ తీసుకుంటారు. ఇట్లా రకరకాల చర్చలు నడిచాయి. సో అందు గురించి ఆయన బెల్ట్ షాపులు ఉండకూడదని ఏదో హడావిడి చేశారు తప్పితే దీనివల్ల బెల్ట్ షాపులు పెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుందనే ఉద్దేశంతో కాదని కూడా ఒక చర్చ నడిచింది. మొన్న ఈ మధ్య కాలంలోనే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఇట్లా వాళ్ళ పార్టీలోనే విభేదాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా వివాదాలు. ఒక ఎమ్మెల్యేగా తనకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి, తను చేయాల్సినటువంటి పని ఏంటి అని అన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటే కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికీ కూడా. మరి ఎందుకు తీసుకోవట్లేదో ఏమో మరి వాళ్ళకి తెలియాలి. సో ఆ రకంగా వదిలేశారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఒక గిరిజన మహిళపై దాడి చేశారు. కాలుతో తన్ని, బూతులు తిట్టి ఆ కుటుంబం పైన దాడి చేసి, ఒక 20 మంది వెళ్ళి ఆ కుటుంబం పైన దాడి చేస్తే, ఒక మహిళ పైన దాడి చేస్తే ఆమె ఆ అవమానం భరించలేక మరి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న పరిస్థితి సీరియస్గా ఉందని విజయవాడ ఆసుపత్రి కూడా తరలించారు. సో ఈ పరిస్థితి సీరియస్గా ఉందని గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు మొత్తం కూడా తిరగబడ్డారు. ఇదంతా కూడా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా కూడా పోలీసులు ఆపేటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఎంత దారుణాతి దారుణంగా ఉంది చూడండి పరిస్థితి. సో ఎక్కడ జరిగిందంటే ఇది గోపాలపురం గ్రామ పంచాయతీలో 5వ వార్డు సభ్యురాలైన బూక్యా చంటికి చెందిన 10 సెంట్ల స్థలాన్ని టీడీపీ నాయకుడు బూకే రాంబాబు ఆక్రమించి సీసీ రహదారి నిర్మించారు. తను గ్రామ పంచాయతీకి అప్పగించినటువంటి స్థలంలో నువ్వు సీసీ రోడ్ ఎట్లా నిర్మిస్తావని చెప్పి ఆ బూక్యా చంటి, ఆ మహిళ ఎవరెత్తున్నారో ఆ రాంబాబుని అడిగారు. వీళ్ళంతా బంధువులే. వీళ్ళు అడిగితే నీకు వేరే స్థలం ఇప్పిస్తానని చెప్పి ఆమెకు చెప్పారు. కొన్ని నెలలు గడుస్తున్నా కూడా స్థలం ఇప్పించకపోవడంతో ఆ వ్యక్తి వేసినటువంటి సీసీ రోడ్లో ముళ్ళ కంప వేసింది. వేసిన తర్వాత ఈ వ్యక్తి రాంబాబు అనే వ్యక్తి మరి కొలికపూడి శ్రీనివాస్కు చెప్పడం, కొలికపూడి శ్రీనివాస్ ఇక్కడికి రావడం, వచ్చే రోడ్లు పరిశీలించిన తర్వాత మరి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లోకి చెరబడి ఆ మహిళను కాలుతో తన్ని, జుట్టు పట్టి లాగి, బూతులు తిట్టి ఆ అడ్డొచ్చినటువంటి భర్త ఈ బూకే రాంబాబు, బూకే కృష్ణ వీళ్ళ అన్నదమ్ములు అంట. వాళ్ళ ఇంటికి సొంత అన్నదమ్ములకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. సో వాళ్ళని ఆ పిల్లల్ని కూడా కొట్టడంతో ఆ మహిళ, అక్కడ పోలీసులు ఉన్నారు, పక్కనే పోలీసులను కూడా పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పరిస్థితి విషమించడంతో విజయవాడ హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో ఇంత దారుణాతి దారుణంగా ఒక ఎమ్మెల్యే వ్యవహరిస్తూ ఉంటే ఒకటి కాదు, రెండు కాదు, వరుస పెట్టి ఇట్లా అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా తిరువూరు నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి లేదు అని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. కొలికపూడి శ్రీనివాసుని అనవసరంగా గెలిపించుకున్నాం కదా, గెలిపించుకున్న పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవించాల్సి వస్తుంది, ఇంకా ఎన్ని రోజులు అనుభవించాలి బాధ అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. ఒక్క తిరువూరు నియోజకవర్గ సామాన్య ప్రజలే కాదు, వైసీపీ పార్టీ నాయకులే కాదు, టీడీపీ పార్టీ నాయకులు కూడా ఇదే రకమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నారు అక్కడ. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు దృష్టి పెట్టడం లేదు? వాళ్ళ పత్రికలోనేమో ఈ అంశాలన్నీ రాస్తూ కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు అక్కడ ఏం జరిగిందో సమాచారాన్ని సేకరించి నాకు చెప్పండి అన్నారు. లోపల ఎక్కడ చిన్న 2 పాయింట్లు రాసేసి 2 లైన్లు రాసేసి వదిలేశారు అంతే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి పోయిందంట, ఆయన సీరియస్ అయ్యాడంట, అధికారులను మన పార్టీ నాయకులను ఆదేశించారంటే వాళ్ళు చెప్తే మనం నమ్మాలి. ఎన్నో జరుగుతున్నాయి కదా, ఇంతవరకు ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో ఒక ఎంఆర్ఓని వాళ్ళ ఎమ్మెల్యే తంతే కూడా చీరబట్టి లాగితే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దీని గురించి పట్టించుకుంటాడా? ఎవరు పట్టించుకోకపోయినా ప్రజలైతే తిరగబడ్డారు. ఆ గిరిజన మహిళపైన దాడి చేసినందుకు ఖచ్చితంగా తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఇదే రకంగా గనక వ్యవహరిస్తే. ప్రజలు అంటా ఉన్నారు కొవ్వు బలిసి ఈ రకంగా చేస్తూ ఉన్నారని చెప్పి. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోండి. మొన్ననేమో ఇంతకుముందేమో ఒక చోట టీడీపీ పార్టీ నాయకులు మా ముందర చెప్పులు వేసుకొని తిరగదు దళితులు అని చెప్పి, చెప్పులు నెత్తిన పెట్టుకొని పోవాలని చెప్పి మరికొంతమంది, ఇంకో చోటనేమో కొట్టడం, బీజేపీ పార్టీ నాయకులు ఒక చోట దళితులను అవమానపరిచినటువంటి పరిస్థితి. ఆ పార్టీ అధినేతలేమో పట్టించుకునే పరిస్థితి లేదు. ఓ పక్క చూస్తేనేమో ఓ మంత్రి వంగలపూడి అనితేనేమో అద్భుతంగా పనిచేస్తూ ఉందని చెప్పి, శాంతి భద్రతలకు ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తా ఉంది. పోలీసుల సమక్షంలోనే ఒక మహిళ మీద దాడి జరుగుతూ ఉంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా ఘోరం ఏమన్నా ఉంటుందా? మరి వాళ్ళకే తెలియాలి ఇంకా.